హలో క్రికెట్ దోస్తులు, ఎలా ఉన్నారు? నేను మీ అజయ్. ఈరోజు వీడియో ఏంటంటే అసలు ఫాస్ట్ బౌలింగ్లో ఎన్ని టైప్స్ ఆఫ్ యాక్షన్స్ ఉంటాయి అండ్ ప్రతి దాని యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి తెలుసుకుందాం. ఓకేనా? మన దోస్తులు వీడియోస్ చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. సబ్స్క్రైబ్ చేసుకోకపోవడం వల్ల నాకు అసలు వీడియో మన కంటెంట్ నచ్చుతుందా లేదో నాకు అర్థం కావట్లేదు. సో ప్లీజ్ మీకు కానీ నా కంటెంట్ వాల్యుబుల్ అనిపించినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, బెల్ ఐకాన్ ఆన్ చేసి పెట్టుకోండి. మీరు ఇదే విధంగా వీడియోస్ చూసి నన్ను సపోర్ట్ చేసినట్టుగా అయితే ప్రొఫెషనల్ క్రికెట్లో ఏ విధంగా అయితే పాయింట్ టు పాయింట్ ఉంటుందో బేసిక్స్ అండ్ సంథింగ్ మొత్తం ఎక్స్ట్రా మొత్తం ఈ క్రికెట్లో ఏముంటుందో మొత్తం అంతా మీకు పాయింట్ టు పాయింట్ ప్రతిదీ క్లియర్గా అర్థమైనట్టుగా చెప్తాను. ఎందుకంటే మన గల్లీ ఆర్ నార్మల్ పీపుల్స్కి అసలు క్రికెట్ అంటే జస్ట్ గల్లీలో ఆడింది అనుకుంటారు. ప్రొఫెషనల్గా ఉంటే మీ నా ప్రెజర్ కానీ లేకపోతే గేమ్ స్కిల్స్ కానీ ఏ విధంగా ఉంటాయో తెలీదు. సో మీకు క్లారిటీగా చెప్తాను. అండ్ మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మన కామెంట్ సెక్షన్లో అడగండి, అవి నెక్స్ట్ వీడియో చేయడానికి నాకు అండ్ ఏ కంటెంట్ మీద ఎవరికి ఎక్కువ డౌట్స్ ఉన్నాయో అది తెలుసుకొని నాకు వీడియో చేయడం కూడా అవకాశం ఉంటుంది. ఓకేనా? ఇక వీడియోలోకి వెళ్ళేటకైతే మనకి ఫాస్ట్ బౌలింగ్లో చూసుకున్నట్టయితే 3 టైప్స్ ఆఫ్ ఫాస్ట్ బౌలింగ్ యాక్షన్స్ ఉంటాయి అనమాట. ఫస్ట్ యాక్షన్ ఫ్రంట్ ఆన్, సెకండ్ యాక్షన్ సెమీ సైడ్ ఆన్, థర్డ్ యాక్షన్ సైడ్ ఆన్ అనమాట. ఈ మూడు మాక్సిమం మనం పెద్ద లెవెల్ రంజీ ట్రోఫీ కానీ ఐపీఎల్ లేదా ఇంటర్నేషనల్ మ్యాచెస్ ఇలా పెద్ద లెవెల్ స్టేట్ లెవెల్ కానీ ఈ లెవెల్ ఆడేలో చూస్తుంటాం. ఇవన్నీ కాకుండా మిక్స్డ్ యాక్షన్ ఒకటి ఉంటుంది అనమాట. మిక్స్డ్ యాక్షన్ అంటే లోవర్ బాడీ ఇలా సైడ్ అని ఉంటుంది అండ్ అప్పర్ బాడీ చూసుకున్నట్టుగైతే ఇలా ఫ్రంట్ అని ఉంటుంది అనమాట. అంటే ఇలా వచ్చి ఇలా 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 ఉంటుంది అనమాట. ఇలా చేయడం దీన్ని మిక్స్డ్ యాక్షన్ అంటారు అనమాట. ఈ మిక్స్డ్ యాక్షన్ మనం డిస్ట్రిక్ట్ లెవెల్స్ కానీ లేదా కొంతమందిలో జోన్ లెవెల్ కానీ చూస్తుంటాం. ఇది ఎక్కువగా మనం గల్లీ క్రికెట్లో చూస్తుంటాం అనమాట. సో వాళ్ళు దానికి మనం గల్లీ క్రికెట్లో అండ్ ఈ డిస్ట్రిక్ట్ ఈ లెవెల్లో మనం ఎఫర్ట్ ఎక్కువ ఇవ్వం కాబట్టి ఇంజురీస్ అవ్వం. కానీ అదే మనం ఆ బాడీ ఎక్కువ చేసామంటే బాడీ అడాప్ట్ చేసుకొని మనం లెవెలప్ అయినా సరే అదే యాక్షన్తో ఉంటాం అనమాట. సో అందువల్ల ఖచ్చితంగా బ్యాక్ ఇంజురీస్ కానీ లేదా షోల్డర్ ఇంజరీ కానీ సంథింగ్ ఏదో ఒక ఇంజరీ పక్కా వస్తుంది. ఎందుకంటే మిక్స్డ్ యాక్షన్ అనేది మొత్తం బాడీ మొత్తం సంబంధించింది కాబట్టి పర్ఫెక్ట్గా ఒక యాక్షన్ అనేది అది కొన్నిటికి స్పెసిఫికేషన్ ఉంటుంది, కొన్నిటికి డిసడ్వాంటేజెస్ కూడా ఉంటాయి. సో మన మిక్స్డ్ యాక్షన్ చేయడం వల్ల ఆ స్పెసిఫికేషన్స్ పోయి మొత్తం అన్ని డిసడ్వాంటేజెస్ వస్తాయి. ఇప్పుడు డిసడ్వాంటేజెస్ ఏంటని చూసుకున్నట్టుగైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ సైడ్ అని పడ్డం వల్ల ఈ కాలు ట్విస్ట్ అవడం అలా జరుగుతుంటుంది. అండ్ సెకండ్ ఈ క్రాస్ వస్తుంటాం అనమాట. ఇలా క్రాస్ వస్తుంటాం. ఈ క్రాస్ రావడం వల్ల హెడ్ పొజిషన్ అనేది త్వరగా ఫాలో అయిపోద్ది. అండ్ థర్డ్ పాయింట్ ఏంటంటే ఇది సైడ్ ఆన్లో ల్యాండ్ అవడం వల్ల ఇది మనం ఫ్రంట్ ఫుట్ వైపుకి కన్వర్ట్ చేయడం అనేది చాలా ఫాస్ట్గా కన్వర్ట్ చేసేస్తాం అనమాట. సో అంత టైం ఉండకపోవడం వల్ల మనం యాక్షన్ హోల్డ్ చేయడానికి కానీ లేదా నాన్ బౌలింగ్ లాగడానికి కానీ ఎక్కువ టైం ఉండదు. మనం ఫీల్ అవుతాం అనమాట చేస్తున్నాం బాగానే అనేసి. కానీ ఆ టైంకి వచ్చేసరికి అది మనం కరెక్ట్ చేయలేం అనమాట. ఓకేనా? ఇంకా చూసుకున్నట్టుగైతే హెడ్ ఫాస్ట్గా ఫాలో అయిపోద్ది అన్నాను కదా. సో హెడ్ ఫాలో అవడం అనేది ఎప్పుడు జరుగుతుంది అంటే మనం యాక్షన్ ఫినిష్ చేసి నాన్ బౌలింగ్ లాగుతాం కదా. లాగినప్పుడు మన లాస్ట్ వీడియోస్లో చెప్పినట్టుగా ఇలా టువర్డ్స్ ద బ్యాట్స్మెన్ బాడీ కానీ అండ్ హెడ్ పొజిషన్ కూడా టువర్డ్స్ ద బ్యాట్స్మెన్ లేదా టువర్డ్స్ ద స్టంప్స్ మనం ఏదైతే ఏరియా వేద్దాం అనుకుంటున్నామో ఆ టువర్డ్స్తో ఉన్నప్పుడు మాత్రం మనం కరెక్ట్ పర్ఫెక్ట్గా మన కంట్రోల్లో ఉండి మనం కరెక్ట్ చేయగలం అనమాట. అదే ఇప్పుడు హెడ్ మిక్స్డ్ యాక్షన్ ఉండడం వల్ల చెప్పినట్టుగా ఇది కరెక్ట్ కన్వర్ట్ చేయలేం. జంప్ని ఫ్రంట్ ఫుట్ మీద కన్వర్ట్ చేయకపోవడం వల్ల ఇలా బాడీ ఇలా హెడ్ అనేది ఇలా డౌన్ సైడ్కి వచ్చేస్తుంది అనమాట. సైడ్కి వచ్చేయడం వల్ల మనం ఎటేస్తాము ఎక్కడ ఏరియా వేస్తాం ఏంటో మనకు తెలియదు అండ్ మన కంట్రోల్లో కూడా ఉండదు. సో అందువల్ల మనం ఎంత పేస్ చేసినా సరే మనం ఏరియాస్ కరెక్ట్గా అయినప్పుడు 1 or 2 మ్యాచెస్ ఛాన్స్ ఇస్తారు. కానీ తర్వాత మనం ఏరియాస్ కరెక్ట్గా అయ్యేట్లో పేస్ ఉన్నా సరే మనం పక్కన పెట్టేస్తారు. ఒకవేళ అది కూడా చూసుకోండి ఒకసారి. మ్యాక్సిమం ఈ ప్రాబ్లమ్స్తోనే స్ట్రగుల్ అవుతూ ఉంటారు. లైక్ డిస్ట్రిక్ట్ ప్లేయర్స్ కానీ జోన్ లెవెల్లో కొంతమంది బౌలర్స్ కానీ లేకపోతే మ్యాక్సిమం నేను చూసినంత వరకు గల్లీ క్రికెట్లో ఈ మిక్స్డ్ యాక్షన్స్తోనే ఉంటారు. సో వాళ్ళు కూడా ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తూ ఉంటారు. లైన్ అండ్ లెంత్ ఎక్కడ వేస్తాం ఏంటి తెలియకుండా హెడ్ పక్క కొలాప్స్ అయిపోవడం, రన్అప్ ఇవన్నీ ఎంత బాగున్నా సరే ఈ చిన్న మిస్టేక్స్ వల్ల వాళ్ళు
ఆ పేస్ కానీ లేకపోతే లైన్ అండ్ లెంత్ కానీ వేయలేకపోవడం ఈ ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తుంటారు. నా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది మీకు యూజ్ఫుల్ అయ్యిందని అనుకుంటున్నాను. ఈ వీడియో లెంత్ ఎక్కువ రావడం వల్ల దీన్ని పార్ట్ 2గా కన్వర్ట్ చేస్తున్నాను. ఆ వీడియోలో అసలు ఫ్రంట్ ఆన్ అంటే ఏంటి, సెమీ సైడ్ ఆన్ ఈ 3 ఆ యాక్షన్స్ ఎలా ఉంటాయి, ఏ యాక్షన్స్ ఇవి అంటారు, అండ్ వీటి యొక్క అడ్వాంటేజెస్ ఏంటి, డిసడ్వాంటేజెస్ ఏంటి మొత్తం క్లారిటీగా చెప్తాను ఆ వీడియోలో. స్టే ట్యూన్డ్. ఓకేనా? థ్యాంక్ యూ. నా కంటెంట్ నచ్చినట్టుగా అయితే లైక్ చేయండి, మన క్రికెట్ దోస్తులను షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.